మేడ్చల్ సీఎంఆర్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాము వాష్రూంలో ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి హాస్టల్ను పరిశీలించారు. ఇప్పటికే 5 అనుమానితులను అదుపులోనికి తీసుకున్నట్లుగా వివరాలు వెల్లడించారు. వారి నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటా రిట్రీవ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు. సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల నేతలు కూడా అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదుపులోకి తీసుకున్నారు 5 లేదు అది హిడెన్ కెమెరా అనేది లేదు. అదుపులోకి తీసుకున్నారు సార్ 5 ఇక్కడ ఏమి సమాచారం అయితే మనకు రాలేదు. మనం షీటీం మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ కాలేజీలో ఇదే విధంగా చుట్టుపక్కల అన్ని కాలేజీలో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా విద్యార్థులకు చాలా క్లియర్గా ఎటువంటి సమస్యలను మనం నోటీసు తీసుకురమ్మన్నాం. మా నెంబర్ కూడా అందరి అందుబాటులో పెట్టడం జరిగింది. మనకు ఎవరు కూడా చెప్పలేదు. పాప చదువుకుంటుంది ఇక్కడ బాత్రూమ్లలో వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మేము డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఎందుకు అని చెప్పి మేము ఇంత దూరం వచ్చాము. మా పాప అట్లా భయపడుతుంటుంది ఇక్కడ. మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకిలు చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము లేచినాము. 1,13,000 కట్టినాము మేము ఇక్కడ. కట్టినాక కూడా మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది. మేము కూడా ఏడ్చుకుంటే ఇంత దూరం వచ్చాము. కాలేజీ వాళ్ళకి చేయలేదు. ఇక్కడ అడుగుదామని వచ్చినాం. చేయలేదు. ఏ ఇయర్ అవుతుందమ్మా మీ పాప? ఫస్ట్ ఇయర్. మాట్లాడితేనే ఏడ్చుకుంటేనే ఫోన్ చేసింది. అమ్మ ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. ఏమని చెప్పింది? బాత్రూమ్లలో వీడియోలు పెట్టారు. మేము చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మా గలీజ్ అనిపించింది. ఇట్లా పెట్టిరమ్మా అని చెప్పి ఏడ్చుకుంటే ఫోన్ చేసింది. రైట్, ఇక విజువల్స్ చూస్తున్న మేడ్చల్లో సీఎంఆర్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థినులు వాష్రూంలో ఉండగా వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే మేడ్చల్లోని కొండ్లకొయ్య సీఎంఆర్ కళాశాల దగ్గర అయితే కొద్ది ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇదే కాలేజీకి సంబంధించిన హాస్టల్లోని నిన్న ఏదైతే విద్యార్థులను వాష్రూమ్లో ఉన్న సమయంలోనే కొంతమంది అంటే అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి ఏదైతే కిటికీల్లోంచి తను చూశాడంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా సెల్ ఫోన్తోని చిత్రీకరిస్తున్నారంటూ కూడా విద్యార్థినులు ఆందోళనకు దిగిన నేపథ్యంలోని అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇమీడియట్గా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ఈ పోలీసులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. అక్కడికి చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితిని మాత్రం కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా సీఏ స్థాయి అధికారి నిన్న వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా ఆందోళన చేపట్టిన నేపథ్యంలోని ఇటు సీఏ స్థాయి అధికారి అక్కడికి చేరుకొని కూడా వాళ్ళందరికీ సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరొకసారి ఈ రోజు కూడా ఏదైతే అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు ఏబీవీపీ నాయకులు అలాగే ఎన్ఎస్యూఏ నాయకులు అందరూ కూడా సీఎంఆర్ కళాశాల దగ్గరికి చేరుకొని తమ నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడికి ఏసీపీ స్థాయి అధికారి కూడా అక్కడికి చేరుకొని అక్కడ పూర్తిగా విచారణ అయితే ప్రారంభించారు. ముఖ్యంగా ఏదైతే ఏసీపీకి వచ్చేసి ఏదైతే కళాశాలలోని ముఖ్యంగా అంటే హాస్టల్లోని
ఎవరో కిటికీలోంచి చూస్తున్నారంటూ కూడా తమకు కంప్లైంట్ వచ్చిందంటూ కూడా ఇటు ఏసీపీ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ చేపట్టామంటూ కూడా ఇప్పటికి ఏసీపీ స్పష్టం చేశారు. అలాగే హాస్టల్లో పనిచేస్తున్న వ్యక్తుల్ని ఒక 5 అనుమానితులను అయితే అదుపులోకి తీసుకుని వాళ్ళని అయితే విచారిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 11 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో డేటాను కూడా రిట్రీవ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా రిట్రీవ్ చేసిన డేటాలో కూడా ఎటువంటి సాక్ష్యాలు కూడా అంటే వీడియోలు తీసినట్లు అంటే వాళ్ళ అమ్మాయిల వాష్రూమ్లో ఉన్న సమయంలోని వీడియోలు తీసినట్లు కూడా ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదంటూ కూడా ఇప్పటికే ఏసీపీ అయితే చెప్తున్నారు. ఒకవేళ డేటా మొత్తం రిట్రీవ్ చేసిన తర్వాత అందులో కనుక ఈ వీడియో చిత్రీకరించినట్లయితే కనుక వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ఏసీపీ అయితే చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా హాస్టల్ భవనంలోకి కూడా వెళ్ళి అక్కడ బాత్రూములతో పాటు అక్కడ కిటికీల అద్దాలను కూడా పూర్తిగా పరిశీలించారు. అలాగే కిటికీలపై ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఈ ఫింగర్ ప్రింట్స్లో కనుక అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే అక్కడికి వచ్చి అలా చేస్తుంటే కనుక వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ఏసీపీ శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికే అక్కడున్న హాస్టల్లో ఉంటున్న అంటే సుమారు 400 నుంచి 500 మంది లేడీస్ అయితే అందులో అయితే నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కిటికీల్లోంచి వీడియోస్ చిత్రీకరిస్తున్నారంటూ కూడా వాళ్ళైతే ఆందోళన అయితే చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే కిటికీల్లోంచి చూస్తున్నారంటూ కూడా ఏదైతే ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు కూడా విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే మరొక పక్క అక్కడ విద్యార్థినులు అలాగే ఇటు స్టూడెంట్స్ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ధర్నాకు దిగే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏసీపీ శ్రీనివాసరెడ్డి కూడా వాళ్ళందరికీ కూడా నచ్చచెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా దీనిపై ఇప్పటికే కేసు అయితే నమోదైంది. దీనిపై పూర్తి విచారణ చేపడతామంటూ కూడా ఇటు ఏసీపీ చెప్తున్నా సరే అక్కడ విద్యార్థి సంఘ నాయకులతో పాటు ఇటు విద్యార్థినులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాము, చాలా అంటే ఇప్పటివరకు ఎన్ని వీడియోలు తీశారో కూడా తెలియట్లేదు అంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమకి అంటే ఇలాంటి వీడియోస్ కనుక బయటకు వస్తే తమకి ఆత్మహత్య గతంటూ కూడా ఇటు విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా దీనిపై పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. ఇటు సిఎస్ఐ అధికారితో పాటు ఇటు ఏసీపీ శ్రీనివాసరెడ్డి కూడా ఘటనా స్థలం చేరుకొని అక్కడ ఉన్న హాస్టల్ భవనంతో పాటు అక్కడ కిటికీల్లో అన్నీ కూడా చెక్ చేశారు. అలాగే కిటికీలపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సెల్ ఫోన్లు అంటే 11 సెల్ ఫోన్లు అయితే స్వాధీనం చేసుకుని ఇటు లేడీస్ అందరూ కూడా ముఖ్యంగా హాస్టల్లో పనిచేస్తున్న వ్యక్తులే దీనికి కారణం అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అందులో ఒక 5 అనుమానితులు అయితే ప్రస్తుతం ఏదైతే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళైతే విచారిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న 11 సెల్ ఫోన్లు కూడా తీసుకున్నారు. వాటిపై డేటా కూడా రిట్రీవ్ చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆధారాలు అయితే ప్రస్తుతం ఇంకా లభించలేదు. ఒకవేళ ఆధారాలు లభిస్తే కనుక వీళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ఏసీపీ శ్రీనివాసరెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.